మహా అయితే ఇంకో 10 సంవత్సరాలు, సరే 15, కుదరకపోతే ఇంకో 25 సంవత్సరాలు బ్రతుకుదాం అనుకున్నాం. కాబట్టి కుటుంబంలో ఎవరు తప్పు చేసినా క్షమిద్దాం, ఆనందంగా భరిద్దాం, అందరినీ ప్రేమిద్దాం. పోయాక ఫోటోను ప్రేమించే కన్నా ఉన్నప్పుడు మనిషిని ప్రేమించడం మీద. బంధుత్వాలు పెంచుకోవడానికి నిమిషం పట్టదు. అదే నిలుపుకోవాలంటే బ్రతికుండగా మాట్లాడుకోకుండా, కనీసం మొహాలు కూడా చూసుకోకుండా తమ జీవితాంతం వరకు ఒకరిని ఒకరు ద్వేషించుకుంటూ, ఆ ద్వేషాలు తమ వారసత్వంగా తమ పిల్లలకు కూడా బదిలీ చేస్తూ, తాము అశాంతితో జీవిస్తూ తమ పిల్లల్ని కూడా అశాంతి పాలు చేస్తున్నారు. అసలు ఎవరి కోసం, ఎందుకోసం, దానివల్ల కలిగే ప్రయోజనం ఏంటి? జీవితాంతం ఒకే రక్తం పంచుకున్న అన్నదమ్ములు, అక్క చెల్లెలు, అన్న చెల్లెలు పరస్పరం అశాంతితో ద్వేషించుకుంటూ ఒకరినొకరు చూడకుండా జీవిస్తూ శాశ్వతంగా దూరం అయిపోయిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. చివరకు ఎవరో ఒకరు కాలం చేశాక తట్టుకోలేక ఏడుస్తూ గుండెలు బాదుకొని కుమిలి ఏడిస్తే ఆ చనిపోయిన వారిని తిరిగి పొందగలమా? ఆ ఖాళీ అయిన స్థానాన్ని ఎవరు